హాయ్ గాయస్, వెల్కమ్ టు టాలీవుడ్ సర్కిల్. దిస్ ఇస్ యశ్వంత్. ఈరోజు మనం కొత్త మూవీతో ముందుకు వచ్చాను. ఈరోజు సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటున్నారండి? కాదండి, అబద్ధమేవ జయతే. అందరూ జనరల్గా అంత సత్యమేవ జయతే అంటారు కదా, వీళ్ళు మాత్రం అబద్ధాలు చెప్తారంట. అందుకే సినిమా పేరు కూడా అబద్ధమేవ జయతే అని పెట్టారు. ఆ మూవీ విశేషాలను తెలుసుకుందాం రండి. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? వన్ మినిట్. ఓకే, చెప్పండి. ఆ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి సార్ ఇది స్టార్టింగా? ఇంటర్వ్యూ అన్న, అందుకోసం చిన్న ప్రేయర్. ఓకే, హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ అండి. జోష్ఫుల్గా ఉంటున్నారు? ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ సినిమా. ఓకే, సో ఏంటి అబద్ధమేవ జయతే? ఏంటి టైటిల్ ఏంటి? కొంచెం జస్టిఫికేషన్ చెప్పండి. లైక్ సినిమా అంతా అబద్ధాల మీద నడుస్తుంది అనమాట. లైక్ ఆ అబద్ధాల నుంచి ఏం నేర్చుకున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆ హ్యూమర్ అవన్నీ ఉంటాయి అనమాట. సో అది అబద్ధాలు ఆడతామని చెప్పడం కన్నా నిజాలు మాత్రమే చెప్తామనడం కొంచెం బెటర్. అబద్ధాలను పేరు పెట్టారు కదా మరి, అబద్ధాలు అందుకే నిజాలే మాట్లాడతాం. ఏ నిజం చెప్తారు ఒకటి చెప్పండి. స్టోరీ లీక్ చెప్తే ఈయన మా హీరో, మా డైరెక్టర్ లోపల ఉన్నారు, ఇవి నిజాలు. ఇంకోటి, మేము యాక్టింగ్ చేసినాం అనుకుంటారా మీరు? చేయలేదా? జీవించారా? అదే కదా కావాల్సింది. రియల్ లైఫ్ లో చేసేది అక్కడ అంటే రియల్ లైఫ్ లో అన్ని అబద్ధాలు ఆడుతా ఉంటారా? ఉంటది కదా, అంతే కదా. తెల్లారు లెగిస్తే అబద్ధాలే 60% ఉంటది కదా, అన్ని నిజాలు చెప్పలేం కదా. ఓకే, అన్ని నిజాలు చెప్తే పరిగెత్తి కొడతారు భయ్య. ఓకే, ఎలా వచ్చింది ఛాన్స్ ఈ సినిమాలోకి? సినిమాలోకి నార్మల్గా పిలిచారు, వచ్చేసాము. ఆడిషన్ లాగా జరిగింది, అయిపోయింది. యాక్చువల్గా అందరికి జరిగేదే, కాకపోతే ఏం చెప్పాలి, ఇంకా సడన్గా వచ్చేసింది. మా భయ్య కూడా అట్లానే అంతే, వన్ డే అని పిలిచారు, వాడేసుకున్నారు. చాలా సింపుల్ చెప్తున్నారు. జనరల్గా ఎవరైనా పిలిస్తే మాకు ఈ కష్టాలు పడడం, అది చేసి అంటే ఆ కష్టాల్లో ఫిగర్ అవుట్ వేరే ఉంది, అది పెద్ద బ్యాగేజ్ ఉంది. కానీ ఈ సినిమాకి మాత్రం డైరెక్టర్ గారు ఇచ్చిన జోష్, దాంతో ఫుల్ఫిల్మెంట్ అన్న, క్యారెక్టర్ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం మేము. లైక్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో అలా నాది వచ్చేసి ఏంటంటే లైక్ ముందు లైక్ డెమో చేశాను, సో అది చూసి వాళ్ళకి నచ్చి తీసుకున్నారు అనమాట. ఓకే, మీరు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడతారా? అందరు మాట్లాడుతున్నప్పుడు మనం మీరు చెప్పండి. సో నేను వచ్చేసి ఒక తెలిసిన వాళ్ళ త్రూగా వచ్చాను ఫస్ట్ థింగ్ ఈ మూవీలోకి. ఓకే, నాకు కూడా సేమ్ అట్లనే ఒక 3 రోజులు 4 రోజులు అని చెప్పారు. సో యా, ఐ లైక్ దిస్ జర్నీ అండ్ బాగా అనిపించింది. అంటే సింపుల్ చెప్పాలంటే లైక్ పర్ఫార్మెన్సెస్ నచ్చాయి. సో ఈ క్యారెక్టర్ ఇంకా లైక్ జర్నీ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా జస్టిఫై అవుతుంది అని చెప్పేసి సో ఎలాబరేట్ చేశారు. వన్ డే చేసిన తర్వాత అయ్యో వన్ డేనే అన్నారు, ఇంకో 2 days ఉంటే బాగుండేమో. విలేజ్ బ్యాక్డ్రాప్లో కానీ ఎంజాయ్ చేయడం, షూట్లో మొత్తం 2 days. ఇంకో 2 days ఎప్పుడు పెడతారు బ్రో? ఉన్నదా ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చెప్పండి. గెట్ టుగెదర్ లాగా, ఎగ్జాక్ట్లీ. అంటే విడిపోతుంటే అప్పగింతలు ఉంటుంది కన్నా. కానీ ఒకటి మాత్రం అంటే కొంచెం పెయిన్ఫుల్ అనిపించింది, మనతోటి షార్ట్, అంటే మనతోటి కొలాబరేషన్లో షార్ట్ అయితే బాగా కొంచెం చాలా పిచ్చెక్కిచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఎనర్జీ అట్లా ఉంటుంది, గుర్రంలా పరిగెడతాడు. మనం ఉరకడం కొంచెం కష్టం కదా, మనోడు గుర్రంలా పరిగెత్తించి నన్ను పరిగెత్తించాడు. అంటే హ్యాపీ డేస్ సాంగ్ వేసుకున్నారు వెనకాల. అంటే ఆ షార్ట్ అయిపోయాక రిలాక్స్ కూర్చున్నప్పుడు అది సాంగ్ ఉంటుంది కదా మన పాతకాలంలో, ఎక్కడో చిక్కిపోయావు అనేసి అట్లా నేను ఇరుక్కపోయాను అనమాట. మనతో ఉరికి చూసి అబద్ధం అంత అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఓకే, సో ఈ ఫస్ట్ లుక్ కూడా మహేంద్రన్ రిలీజ్ చేశారంట కదా, ఎట్లా అనిపించింది? అదే అంటే ఆయన ఒకరే కాదు, మనం చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లైక్ సునీత గారు అని చెప్పేసి, బలగం సుధాకర్ అదే చనిపోతాడు కదా, ఆయన చేసిండు మంచి. లైక్ ఆల్మోస్ట్ లైక్ 80% అంత కొత్త వాళ్ళే అనమాట. అక్కడక్కడ మీకు లైక్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఓకే, స్టోరీ బ్యాక్గ్రౌండ్ అండి తెలంగాణ ఆంధ్రనా? తెలంగాణ. సో తెలంగాణ నేటివిటీ, లాంగ్వేజ్ అంటే ఏం లేదు. తిక్కపల్లి అనే ఊరు బ్యాక్డ్రాప్ లో నడిచే క్యారెక్టర్ అంతే తప్ప తిక్కపల్లిలో తిక్క ఉంది, అందరిలో ఉంటుంది ఆ తిక్క, అందులో తిక్కు ఉంటుంది. కొంచెం కాస్త మా గ్యాంగ్ లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఆ ఊరు ఎలా తట్టుకుంటుంది అనేది అంటే తాతల నుంచి వచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి మూవీ. అలా ఎగ్జాక్ట్లీ. తిక్కలపల్లిలో
తిక్కలోళ్ళు. కాతరాన్ని గుర్తొచ్చింది. ఏంటి బాబు మోహన్ గారు ఉన్నారండి సినిమాలో? ఏంటి అంత ఆ క్యారెక్టర్ ఏంటి అండి అంత? ఆయన లైక్ మా పటేల్ చూస్తే అర్థమవుతుంది ఈజ్ లైక్ మన స్పెషల్ క్యామియో అన్నమాట. మన మనిషికి గుండెకేంతనో ఆయన అంతా మా సినిమాకి సినిమాకి ఓకే. సో ఆయన ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వర్కింగ్? చాలా బాగుంది. లైక్ మీకు ఫన్ ఉంటుంది ఆయన తోటి. ఆయన గురించి Like, మనం సినిమా మాట్లాడడం చూస్తుంటది. అసలు పాసిబుల్ ఆయన డైరెక్టర్ గారు కూడా కొత్తగా చూపెట్టబోతున్నారు ఆయన పర్ఫెక్ట్. జనరల్ గా ఏంటంటే లైక్ సినిమా త్రూ అంటూ ఉంటారు ఆయన. మనకి ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు. లైక్ మొత్తం ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే పటేల్ ఉన్నారో ఆయన అన్నమాట. సో అట్లా ఓకే. సో అంటే ఇప్పుడు వాళ్ళు కామెడీ అయినా ఏమైనా ఎమోషనల్ కూడా ఉంటుందా మూవీలో? ఆల్ అన్ని ఉంటాయి, mixed రోల్ emotions మిక్స్డ్ ఉంటాయి. ఎమోషన్స్. లైక్ ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు, లైక్ మదర్ ఎమోషన్ కావచ్చు, లైక్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు పోస్టర్ చూస్తే ఇది ఫన్ గా ఉంది, ఆ వెనకాల పోస్టర్ కొంచెం కాస్త ఎమోషనల్ డ్రివెన్ ఉన్నది. ఒక లేడీ అండ్ బాబు. సో యూ విల్ హ్యావ్ అన్ని ఎమోషన్స్ సినిమాలో కవర్ చేసాడు డైరెక్టర్. చాలా బాగుంటుంది. సో ఆ పోస్టర్ చూస్తే మదర్ సంథింగ్ సెంటిమెంట్ లాగా కనబడుతుంది. ఎవరు ఆ పిల్లడు? అది నేను చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు క్యారెక్టర్ అనమాట. ఓకే ఓకే. లైక్ వికాస్ అని చెప్పేసి సో మదర్ సెంటిమెంట్ అది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంటే బ్యాక్ డ్రాప్ స్టోరీ అది. అదే మెయిన్ స్టోరీ. మెయిన్ బ్యాక్ డ్రాప్ అది. ఓకే. సో ఎమోషన్ డ్రివెన్ అని ఉంటుంది చెప్తారు కదా, అక్కడ ట్రిగర్ అవుతుంది. ఓకే. అంటే మీరు అబద్ధాలు చెప్పడం వల్ల సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే సినిమా క్యారెక్టర్లు ఏంటంటే అన్ని అబద్ధాలే ఉంటాయి. ఎప్పుడైతే లైక్ నిజాలు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అసలు. లైక్ అబద్ధం చెప్పినప్పుడు ఏంటంటే అప్పటికి లైక్ టెంపరీ వైజ్ బాగుంటుంది. నిజాలు చెప్పడం వల్ల ప్రెసెంట్ కోల్పోతాం, బట్ లాంగ్ లాస్టింగ్ గా ఇట్ విల్ బి వెరీ లైట్ హార్టెడ్ అండ్ ఇంకోటి కాలేజ్ వేసుకొని ఉండొచ్చు. ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట అట్లా. కానీ చెప్పాడు మాత్రం దోలు తిరిగిపోతుంది. అదే కనిపిస్తుంది మీకు సినిమాలో. ఒక్కొక్క నిజం చెప్తున్నప్పుడు ఆ దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, అదే మీకు సినిమాలో రోలర్ కోస్టర్. అది చాలా చెప్పాలి చెప్పాలి కదా. ఇప్పుడు నిజాలు చెప్తే అంతే ఉంటుంది కదా. వాళ్ళకి తీయాలా? మీరు సైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది? మీరు చెప్పండి మరి. కథ గురించి చెప్పడం అంటే లైక్ ఓకే, కొత్త కొత్త కథ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఈ కథలో కూడా. మీకు ఎలా చెప్పాలంటే ఇట్స్ నాట్ చాలా మూవీస్ చూసినట్టు మీకు అయితే ఉండదు, డిఫరెంట్ ఫీల్ ఇస్తారు మీకు. మీకు పోస్టర్ చూసినా కూడా ఓకే ఇది చాలా దగ్గర చూసాం అన్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ దాని వెనక చాలా కథ ఉంటుంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్ ఓరియంటెడ్ సినిమాస్ కానీ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు అలానే అనిపించినా కానీ మనకి ఉంటుంది అన్న ఒక స్టోరీ లోపలికి వెళ్ళిన తర్వాత యూ గెట్ టు నో. అంటే ఈ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క గ్రాఫ్ ఉంటుంది. వాళ్ళది ఆ ప్రతి సీన్లో వాళ్ళకు ఉండాల్సిన డెప్త్ అండ్ వాళ్ళకున్న ప్రయారిటీస్, వాళ్ళ క్యారెక్టరేషన్ బట్టి స్టోరీ అంతా డ్రైవ్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది టిల్ ద ఎండ్. అంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట. లైఫ్లో మనం అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. చెప్పకుండా ఎవరంటారు? ప్రతిరోజు ఆడతాం. అది మంచిగా వచ్చు, చెడు కావచ్చు. అవును. ఒక్కొక్కసారి మంచిగా అయితే అది మంచికి, ఇక చెడుకు అయిందంటే దొల్లి తీరిపోతుంది మీరు అన్నట్టు. అదే కాన్సిక్వెన్సెస్ జరుగుతుంటాయి సినిమా మొత్తం. ఒకసారి మంచి జరుగుతుంది, అది ఒకసారి ఒకటి చెప్పొచ్చా? చెప్పు. అంటే చెప్దామన్న ఫీలింగ్ లో ఉన్నాను, ఎందుకు ఆపుకున్నాను. మీరు ఆడిరా అన్న అబద్ధాలు? ఆడతాం కదా ప్రతిరోజు. రోజు ఆడతారు. ఒక అబద్ధం చెప్పండి మీరు. వదిలేండి ఇప్పుడు తర్వాత. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్న తర్వాత మాడదాం. అట్లా కాదు, మర్చిపోయింది, చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు. స్మార్ట్ గా ఉన్నారు కదా. ఇది మాత్రం కంపల్సరీ అబద్ధం. అబద్ధం అంటే బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ అర్థం మాత్రం తిట్టేసుకుంటుంది భయ్య ఈ డైలాగ్ విన్న తర్వాత. ఎనర్జీకి పడుకోండి. అది బబ్లీగా ఉన్నారు. ఎనర్జీ కాదు, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్తే కాదు. ఇందాక మీరు వచ్చాక హీరోయిన్ లేదన్నారు కదా. అవును మర్చిపోయింది. హీరోయిన్ ఏది? ఆయనలో చూసుకోండి. ఇది అబద్ధం. నిజంగా మిస్ అవుతుంది. హీరోయిన్ ఎక్కడ? గ్యాంగ్ ఉంది కానీ హీరోయిన్ లైక్ వేరే షూట్స్ లో ఉండడం వల్ల రాలేకపోయింది. అంటే చిన్న సినిమా తొక్కేస్తున్నారు హీరోయిన్స్. వారణాసి మహేష్ బాబు సినిమా వారణాసి. అవునా? ఓకే. ఎవరు హీరోయిన్? ఎవరు? ప్రియాంక. అంటే ప్రియాంక చోప్రా తర్వాత తనే అన్నమాట. తనే అదే. అయితే అయితే అడుగుతా, ఫోన్ చేయండి ఒకసారి. అయితే ఎవరు చేశారు? అవునా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది ఆయనతో?
ఇక అందరినీ సెలెక్ట్ చేస్తా అంటుండు కానీ ఇప్పుడు ఈ వదులుకొని ఎట్లా పోతుంది అయ్యో అంటే అరే అంత పెద్ద ప్రొడక్షన్ కదా బుక్ అయిపోయాడు 5 years బుక్ అయిపోయారా ఏంటి రిలీజ్ అవ్వకుండానే అంతే కదా ముందే ఉంటుంది మా నేను 100 సినిమాలు సైన్ చేసిన అన్న. ఎన్ని? 100 సినిమాలు. 100? అసలు ఓకే మా ఆవిడ ఫిక్స్ అయ్యాడు అందుకే 100 సినిమా డైరెక్ట్గా వచ్చేస్తారా? అంతే. చిరంజీవి ఫిగర్కి వస్తున్నా నేను. ఆ 100 సినిమాలకు మీరే ఇంటర్వ్యూ చేయాలి మా వాడిని. సర్పంచ్ గారు కాల్ చేయండి, నాకు కాల్ చేశారు ట్రంప్ గారు. మీరు అవునా? సర్పంచ్ గారు కాల్ చేయండి. సర్పంచ్ గారు కాల్ చేయమని నాకు కాల్ చేశారు ట్రంప్ గారు. ఎన్నిసార్లు చెప్పినా నీ నెంబర్ ఇవ్వదు నా నెంబర్ ఇవ్వమని. అబద్ధం. మన ఇంటర్వ్యూలో అని చెప్పరు కదా. చెప్పలే, నేను సర్పంచ్ గారిని పిలువు, చెప్పిన అందుకే. సర్పంచ్ గారితో మాట్లాడదాం. ఊరికే తిక్కపల్లి సర్పంచ్ గారు అండి, మీ ఊరు సర్పంచ్. ఓకే. ట్రంప్ కి చాలా దగ్గర. ట్రంప్కా? ఆయన అవైలబుల్ లేనప్పుడు నా నెంబర్ ఇవ్వమని చెప్పాను. తిక్కపల్లి ఎస్ఐ నెంబర్ ఇవ్వకుండా. మీరు ఎస్ఐ? తిక్కపల్లి ఎస్ఐ. ఎస్ఏ కానీ ఏముండదు. ఎస్ ఐ ఎస్ఐ అంటే ఆ ఎస్ఐ కదా. సర్పంచ్ గారు ఏం చెప్తే దానికి ఎస్. కాదు మీరు ఆయన ఎస్ఐ అయినా కానీ మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంది తెలుసా అన్న? ఈ పర్సనాలిటీకి అంటే మా తిక్కపల్లి అయితే అసలు ఈ ఇంటర్వ్యూ నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? వన్స్ ఎస్ఐ అయిపోయాక అన్ని చేయడం మానేశాడు. అందుకని సార్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క అబద్ధం అయినా దొరకబట్టేస్తారు. అవునా? ఇక్కడ అందరు ప్రోస్ అనమాట. ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా. ఆ పార్ట్ చూడన్న మిషన్ పెట్టుకుంటారు, అబద్ధాల మిషన్. అదా? డిటెక్టర్ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తా ఉంటది. అబద్ధాల మిషన్ అలా లోపల మాతో ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా ఉన్నాం కదా, మాకు ప్రో వర్షన్ వచ్చేసి సర్పంచ్ అనమాట. సో ఆయన చూసినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆయనే మా ఆదర్శం. ఎవరు మా సర్పంచ్? ఊరికి పేరు సర్పంచ్. పేరే సర్పంచా? ఆయన పేరు పెట్టుకున్నారా లేదా సర్పంచా? మీటింగ్స్ అన్ని డొనాల్డ్ ట్రంప్ తోటి, బిడెన్ తోటి, వాళ్ళతో ఎక్కడ జరుగుతుంది? అమెరికాలోనా? పంజకోట. నెక్స్ట్ సినిమా అయిపోయినాక వైట్ హౌస్ పిలిచేదంట. రెడీ వైట్ హౌస్ అది బేగంపేటలో ఉంది. అదా వైట్ హౌస్? అదే అనుకుంటా కదా. ప్రెసెంట్ అల్లు ఉంటాడు, ప్లాన్ చేస్తున్నాడు. బాత్రూమ్ గురించి మాట్లాడుతున్నారా ఇప్పుడు? మన సర్పంచ్ గురించి చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు స్టోరీ విన్నప్పుడు నాకు April 1 విడుదల గుర్తొచ్చింది నాకు. సో ఒక అబద్ధాలు చెప్పుకుంటే సడన్ గా నిజం చెప్తే ఎట్లా ఉంటుంది? రాజేంద్ర ప్రసాద్. సో ఏదైనా రెఫరెన్స్ ఉంటుందా? రిఫరెన్స్ అంటే ఏముండదండి, అంతే ఫ్రెష్ అంటే లైక్ పోల్చుకోలేము. అది లైక్ అది మాస్టర్ పీస్ అది. సో లైక్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ సినారియో, డిఫరెంట్ లైక్ తిక్కపల్లిలో జరిగే ఒక ఆ తిక్క చేసే పనులు, అది లైక్ వాళ్ళు తిక్కగా అనుకుంటారు, అంటే లైక్ ఫన్నీగా అనుకుంటారు, బట్ అది తిరిగి ఎలా సీరియస్ అయ్యింది, వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఎలా ఎమోషనల్ అయ్యారు. అంటే లైక్ సినిమాలో ఎలా ఉంటారంటే క్యారెక్టర్స్ అంతా లైక్ ఫన్ గోయింగ్, ఏం ఆలోచించలేదు. ఊళ్ళో ఒక గ్యాంగ్ ఎలా ఉంటుంది, ఏది చేసినా మనకు పికేవాడు ఎవడు లేడు, మనదే అంతా మందే అంతా అన్నట్టుగా ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్న గ్యాంగ్. చిన్న చిన్న అబద్ధాల వల్ల జరిగే ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్, అందులో ఒకడు నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తే హీరో, ఇక అది ఏం జరుగుద్ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. రెస్ట్ మీరు హీరో అనుకుంటున్నారు కదా? కాదా? మీరే హీరో అనుకుంటున్నారు కదా? ఆయనే హీరోకి హీరో అండి. అందరు హీరోలే అన్న జరగానే. అరే ఫోన్ తీసుకురా, డేట్స్ ఇంకో డేట్స్ వస్తున్నాయి. ఆయన హీరోనే హీరో ఆయన. సో అట్లా. ఓకే. సో అంటే ఇప్పుడు స్టోరీ విన్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ గుర్తుంటుంది కదా, ఈ పాయింట్ మనం చేయాలి, రిపీట్గా అనిపించింది, ఏదైనా ఒక పాయింట్ చెప్పండి. రిపీట్గా అనిపించిందా? హంట్ చేసింది ఈ పట్ల సీన్ మళ్ళీ చేయాలనిపించిన సీన్ అంటే మా అబ్బాయి నేను ఇద్దరం ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, ఒక పరిగెత్తే షాట్ అనమాట. ఒక ఇద్దరు బుల్డోజర్లు పరిగెత్తలా ఉంటుందో ఆ విధంగా ఊరంతా పరిగెత్తిచ్చారు. అది కొంచెం పెయిన్ఫుల్గా అనిపించిన, ఇంకొంచెం అరే ఇంకోసారి ఉరుకుదాం బాగుంటుంది, పర్లేదు ఒక 2 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉరికేద్దాం అని అనుకొని చేయాలనిపించిన సీన్ అది. మరీ చేసాం. ఊరు మొత్తం ఉరికిచ్చింది, ఊరు మొత్తం ఎండలో ఉరికిస్తాం. బట్ వి ఎంజాయ్డ్. అది అలా ఉరుకుతామని మేము అనుకోలేదు, బట్ మా వాడు అట్లా ఉరుకుతారని అనుకోలేదు. వెనకాల నుంచి యాక్చువల్గా వాయిస్ రికార్డ్ కాదు కదా, ఒరే బాబు ఆగ్రా సమయం కొంచెం అదే అరుస్తూ ఉండే నేను, భయ్యా ఏం ఉరుకుతున్నావు భయ్యా, కొంచెం ఆగు భయ్యా. ఫస్ట్ షాట్ మనతో అదే ఉండే, ఫస్ట్ పరిచయమైన ఫస్ట్ షాట్ లోనే ఉరికేసాడు. అట్లా సీక్వెన్స్ జరుగుతుంది. ఆ సీక్వెన్స్ మీరు సినిమానే చూడాలి, అది మాత్రం హిలేరియస్ గా ఉంటుంది. అది బెటర్ ఎక్స్పీరియన్స్. చూసాకనే మీకు ఫన్ వస్తుంది. అలా ఉరుకుతుంటాం ఊరంతా ఇద్దరం. ఒక్కొక్కరిది ఒక్కో జానర్ ఉంటుంది అన్న, ఒక ఫన్ ఉంటుంది, ఒకరి ఎమోషన్ మీద ఉంటుంది. పక్క ఒక మంచి ఎక్కడో ఒక మీకు అనిపిస్తుంది మా ఫ్రెండ్ తోటి ఇలా
ఈ సీన్ లో ఉంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు, వీడు ఇలా తిక్క చేస్తే బాగుండు. ఇందులో పిప్పర్మెంట్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మా ఓన్ పేరు పిప్పర్మెంట్. గవర్నమెంట్ అంటే అందుకే నన్ను సైలెంట్గా ఉన్నది అన్ని చప్పరిస్తా ఉంటాడు. చెప్పరు ఏంటి పిప్పర్మెంటేనా? పిప్పర్మెంట్ అదా అంటే నేను లేపుతున్నాం గురు. నీ క్యారెక్టర్ ఫోన్లే రిలాక్స్, అది నిజమే కదా. కాదు, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఆడ అయిపోయినాక ఇక్కడికి వస్తాడేమో అని చెప్పి సీన్ అయినా స్టార్ట్ చేసి నువ్వు స్టార్ట్ చేసి నీకు తొక్కేస్తున్నారు మిమ్మల్ని. చెప్పండి. అందుకే అంత పొట్టిగా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ కదా, కొంచెం ఎక్సైట్మెంట్ యంగ్ వన్ కదా. మాట్లాడరా మాట్లాడు చెప్పండి. సో స్టార్ట్ ఓకే మాట్లాడుతున్నావా? ఓకే ఫైన్ మాట్లాడు. అంటే స్టార్ట్ చేస్తున్నావు లేదా డౌట్ వచ్చింది బ్రో. అడగండి మీరు అదే అడగండి. ఏదైనా పర్టికులర్ సీన్ మీకు బాగా హంట్ చేసింది? ఈ వ్యక్తితో ఒక ఎమోషన్ సీన్ ఉండే. యాక్చువల్లీ ఆ షార్ట్ తీసేటప్పుడు కూడా నేను దొబ్బుది లేని అనుకున్నా. సి ఎమోషన్ అదంతా పండట్లేదు, బట్ వెన్ ఒకసారి డిసైడ్ అయినా ఓకే లైక్ విజువల్ గా చాలా బాగుంది అది చూస్తున్నప్పుడు నాకు దీంతో బాగా చేద్దాం అని చెప్పేసి అదే లాస్ట్ హగ్ సీన్ అది నాకు చాలా ఏదైనా రిపీట్ చేయాలని అనిపిస్తుంది. అదైతే నాకు లైక్ దట్ వాస్ వెరీ గుడ్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ 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 చేయాలనిపిస్తుంది. అదొకటి. సో నాకు పిప్పర్ నా క్యారెక్టర్ పిప్పర్మెంట్ కథలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మ్యూజిక్ బ్రో. ఎందుకు అంటే పిప్పర్మెంట్ అలానే ఉంటుంది bro. అయితే పిప్పర్ చెప్పు లేదా ఓకే పోస్టర్ చాలా బాగుంది బ్రో. అవును బాగుంది. చూసుకో మళ్ళీ వెళ్ళిపోతా అంటాడు. మాట్లాడు బ్రో. పిప్పర్మెంట్ లేకపోతే మజా ఉంటుంది. లైక్ చాలా కొత్తగా లైక్ ఐ డెడ్ సో మెనీ క్యారెక్టర్స్. నేను ఆల్రెడీ మూవీస్ చేశాను, క్యారెక్టర్స్ నేను చేశాను చాలా మూవీస్ లో, బట్ దిస్ వాజ్ అ యూనిక్ క్యారెక్టర్. నేను చేసిన మూవీస్ లో చాలా యూనిక్ ఉంటుంది నాకు, చాలా ఫ్రెష్ గా అనిపించింది క్యారెక్టర్ కూడా. అండ్ మీరు ఎలా అంటే లైక్ మా గ్యాంగ్ లో కూడా ఇట్లా అంటే కూడా ఒకడు ఉంటాడరా అని ఫీల్ వస్తుంది మీకు, పక్కా వస్తుంది ఆ ఫీల్. అండ్ మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ లో నా ఏమైనా డైలాగ్స్ కానీ ఏమైనా చేసినా కానీ వచ్చినాయి అనుకో సినిమా రిలీజ్ అయినాక డెఫినెట్లీ యూల్ షేర్, ఎందుకంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. ఇప్పుడు వాడి బాధ అంటే ఏం తెలుసా? వాడి బాధ అంతా ఏం తెలుసా? ఇప్పుడు అమ్మాయిలు వాడి ఐడి తెలుసుకోవాలి మీరు అడుగుతారేమో అని గురు 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 నాకు ఇవాళ ఒక విషయం తెలిసింది తెలుసా ఇంటర్వ్యూ తర్వాత. అంటే మనోడికి ఇంత ఇంగ్లీష్ వచ్చని ఇవాళ తెలిసింది. ఇంగ్లీష్ కాదన్నా, ఎంత బాగా మాట్లాడాడు మీరు చూసారు కదా. అంటే మాతో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు. కాదన్నా, వాడు ఐడి గురించి తీసుకొచ్చిండు. మీరు ఐడి అడుగుతారేమో అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మీరు ఐడి అడుగుతలేదు. చెప్పండి అయితే ఐడియా ఏంటో. అందరూ వింటారు, ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ అందరూ రెడీ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పేసి సిగ్గుపడకి అదే కదా నేను ఎట్లా అన్నానంటే కొంచెం సూట్ అవుతా అంటే నేను ఓకే నేను ఇది ఫేస్ చేసినారా అని మీరు అనుకుంటారు నా ఫిలిమ్స్ చూసి. సో నేను అట్లా అన్న ఆ ఉద్దేశంతో అన్నా కానీ ఇంకే ఉద్దేశంతో అనలేదు నేను. ఓకే ఓకే రిలాక్స్ పిప్పర్మెంట్ రిలాక్స్. ఓకే సరే ఏడవకరా. నా దగ్గర ఓకే సో జానర్స్ లో చాలా యాక్షన్ చూడొచ్చు, లవ్ చూడొచ్చు, కానీ కామెడీ కొంచెం డిఫికల్ట్. మనం ఎంత చేస్తేనే ఆడియన్స్ అంత రిసీవ్ చేసుకోవాలి. ఎట్లా అనిపించింది? లైక్ నా పరంగా వస్తే ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే వేరే ఎమోషన్స్ అనేది వీ కెన్ ఇనాక్ట్ ఓకే, బట్ కామెడీ అనేది అవతలని కూడా నవ్వించాలి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. నాకు ఛాలెంజింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. దీని నుంచి బాగా నేర్చుకున్నా కూడా కామెడీ ఒక అంటే లైక్ ఏ యాక్టింగ్ అనేది ఈజీ చేసేయచ్చు, ఎమోషన్ అయినా. కామెడీ అనేది నేను ఫీల్ ఏంటంటే కామెడీ చేస్తే నువ్వు ఏ ఎమోషన్ అయినా కనెక్ట్ ఈజీగా చేసేయగలవు. అందుకే ఆ కామెడీ సీక్వెన్స్లను మనోడితో పాటు ఎలివేట్ చేయడానికి మా శరత్ భయ్య, ఈశాన్ బ్రో, ఇంకో కొంత గ్యాంగ్, ఎవ్రీవన్ వాళ్ళు చేసే చేష్టలతోటి మీకు నవ్వొచ్చేస్తుంది. ఆ చేష్టలు ఎలా డిజైన్ అయ్యాయి, ఆ హిలేరియస్ అంతా అక్కడ ఎన్వైర్న్మెంట్ బట్టే మీకు స్టార్ట్ అవుతుంది తప్ప ఓ డైలాగ్ వల్లనో లేకపోతే చెయ్యాలని కామెడీ చేయాలి ఈ సినిమాలో కామెడీ చూపెట్టాలి కాబట్టి కామెడీ చేద్దాం అన్నట్టు ఉండదు. గ్రామమే కాబట్టి తిన క్యారెక్టర్ ఒకలాగా మాట్లాడడం, అక్కడ అంతా ఫన్ జనరేట్ అవుతాను. అది ఆ సీన్ లో నుంచే ఫన్ జనరేట్ అవుతుంది తప్ప లేదు కామెడీ కావాలి కాబట్టి దూర్చడం లాంటిది ఏం చేయలేదు. కథలో నుంచి వచ్చిన ఒక ఆర్గానిక్ కామెడీ తప్పితే నథింగ్ మోర్ దెన్ దాట్ అనమాట. ఒక అంటే జనరల్గా మనకు బ్రహ్మానందం గారు చూసినా కానీ ఇంకెవరిని చూసినా సీన్లలో ఆయన సఫర్ అవుతా ఉంటాడు. ఇక్కడ కూడా అలాంటి టైప్ అంటే ఐ మీన్ లైక్ ఒకరు చేసే ప్రవర్తనను బట్టి కూడా మనకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ అమృతం సీరియల్ తీసుకున్నా కానీ ఇట్లా రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కదా. సీక్వెన్స్ అంటే కథలో నుంచి వచ్చే కామెడీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్, అంటే జీవితంలో గుర్తుపెట్టుకుంటాం మనం అలాంటి కామెడీ. అలాంటి కామెడీ ఈ సినిమాలో కూడా ఉన్నది.
నవ్వించాలనో లేకపోతే ఒక చేష్ట వల్లనో లేదో అలాంటిది ఏం లేదు. వెరీ ఆర్గానిక్ కామిక్. ఇంకో విషయం చెప్పాలి, లైక్ మొలతాడు క్యారెక్టర్ ఉంటుంది. రాలేదు పికపల్ ఎస్ఐ మనడు సొంటి సొంటి చెప్పచ్చు కదా బ్రో, ఇందాక నుంచి ఆయన పేరు అంటే అదే సొంటి. అదే మేము అసలు నెక్స్ట్ వచ్చేది అక్కడికి. సొంటి సొంటి కాపీ కావచ్చు అన్ని హాట్ ఉంటాడు ఎప్పుడు ఊర్లో. కథలో స్పైస్ చెప్పండి చెప్తున్నారు మొలతాడు క్యారెక్టర్ అనమాట. హీఈస్ లైక్ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్, ఫన్ డ్రివెన్ క్యారెక్టర్. ఎప్పుడు భాస్కర్ పక్కన మొలతాడు కంపల్సరీ ఉంటాడు. సో అలా నెక్స్ట్ పిప్పర్మెంట్ కావచ్చు. అంటే ఆ క్యారెక్టర్ టైటిల్ కూడా అంతే, మా పటేల్కి మొలతాడు లెక్క మా మొలతాడు, అందుకే మొలతాడు అని పెట్టిరు. అందుకే ఆ క్యారెక్టర్ పేరు పక్కనే ఉంటారు 2 గంటలు. ఇద్దరు జంట పక్షులు అనమాట. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా ఎలా జర్నీ డ్రివెన్ అయింది, లైక్ ఎక్కడ లైక్ రెసిప్రోకల్ అయింది, అలా ఉంటుంది. రీసెంట్ గా లిరిక్ వచ్చింది, మొల్దారం లేనోడ్రా కాకపోతే మొల్దారం ఉన్నాడు. నాని సినిమాలు జనరల్గా ఏంటంటే మొలతాడు లేకపోతే భాస్కర్ లేడు, అట్లా మొల్దారం ఉన్నోడు. సో ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి. మొత్తం న్యూ కమర్స్ కదా, ఎట్లా చేసుకున్నారు, కాస్టింగ్ ఎలా జరిగింది డైరెక్టర్తో? నాది వచ్చేసి నేను ఇంతకుముందు డెమో చేశాను, అది చూసి పిలిచారు అనమాట. ఆ డెమోలో మేము కూడా తనతో పాటు ఫస్ట్ నేను యాక్ట్ చేసిన అన్ని ఏది ఉన్నా కానీ మనోడు తోటి నేను చేశాను అనమాట. దాని రిఫరెన్స్ చూసి కార్తిక్ గారు పిలిచారు, ఒక క్యారెక్టర్ ఉంది బ్రో. జనరల్గా డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది ఏమైనా చేశారు? లేదు, ఇంతకు ముందు లైక్ కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారు, ఇంకోటి యాడ్ ఫిల్మ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఫస్ట్ ఫీచర్ ఫిలిం. ఓకే. నేను కొన్ని డెమో ఫిలిమ్స్ అండ్ ఇండిపెండెంట్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగానే మా సుశాంత్ బ్రో తోటి ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ అట్లా యాక్ట్ చేసి ఉండే, దాని రిఫరెన్స్ త్రూ మనకు ఈ క్యారెక్టర్. ఓకే. జనరల్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. థియేటర్ బ్యాక్గ్రౌండ్. డైరెక్టర్ లేదు నాది మీద ఇంకా బెటర్ కదా, థియేటర్ బెటర్ అంటే ఇంకా స్టెబిలిటీ చూసి లైక్ డెమో చూసి సెలెక్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఓటీటీకి ప్రిఫరెన్స్ చేస్తారు ఇప్పుడు ఆడియన్స్. ఇప్పుడు ఎవరైనా కొత్త ప్యాడింగ్ ఉంటేనే థియేటర్కి వెళ్దాం, లేదంటే ఓటీకి వెళ్ళిపోతాం అనుకుంటారు. సో మీరు అందరూ జనరల్గా కొత్త వాళ్ళే కదా, సో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు థియేటర్కి వెళ్తే? కంటెంట్ అంటే డైరెక్టర్ గారు ఒకటే ఫిక్స్ అయ్యారు, ఐ మీన్ ఎలా అయినా కానీ సినిమా నాకంతో పాటు మా అందరికి ఒక మంచి ఏమంటారు లైఫ్ ఇస్తుంది అన్న ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాసుకున్నప్పటి నుంచి డే 1 నుంచి వెళ్ళి ఆ స్క్రిప్ట్ని కానీ ఆయన బాగా నమ్మాడు అన్నట్టు. నాకు ఇప్పుడు అంటే గుర్తుకొచ్చింది ఈ వ్యక్తి ఒక మాట. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ సెట్, నేను ఎంతో చెప్పిన కాదు, చాలా రోజులు అవుతుంది జర్నీలో ఉండి, నేను కూడా ఉండి, అందరం ఉండి, దెన్ ఎట్లా అంటే ఒక క్లిక్ అవుతుందా, లేకపోతే లైక్ ఓకే ఇప్పుడు ఎగ్జాంపులే తీసుకోండి, ఒక 1 year బ్యాక్ షూటింగ్ తీసామని అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఏదో ఒకటి చేంజెస్ వస్తాయి మనకి, కంటెంట్లో కానివ్వండి లేదా సీన్స్లో కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ నడిచిన కామెడీ ఈ ఇయర్లో అవుట్డేట్ అయిపోతుంది. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఒక ఆన్సర్ అయిపోయింది. ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఒక షర్ట్ కొంటావు, ఒక షర్ట్ కొన్నప్పుడే నీకు అది టైట్ అయిపోతుంది, ఒక 3 నెలల్లో నువ్వు పడేసేస్తావు, వేరేది వాడుతావు. కానీ ఆ వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి ఒక కథ పైన కూర్చొని ఉన్నాడు, నమ్మకం ఉంటుండొచ్చు, ఆ నమ్మకాన్ని నువ్వు పెట్టుకోరా అని చెప్పి నాకు చెప్పిండు. అంతే అండి. మనం కార్తిక్ ఓన్లీ ఇప్పుడు ఒక డైరెక్టర్కి నమ్మకం తక్కువ ఉంటే ఆ సినిమా ఎక్కడో అక్కడ డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే నా డైరెక్టర్ మంచి స్వభావం అయి ఉండి కథ మీద అంత గ్రిప్ ఉండి ఆలోచన, అంటే ఇది ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుంది, వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అని ఒక్కటి గట్టిగా నమ్మారు. అందుకే ఆయన ఇంకా ఇప్పుడు ఈ రోజుకి మేమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కూడా హీఈస్ ద ఓన్లీ రీజన్. క్యాప్టెన్ అంతే, క్యాప్టెన్ అని కాదు, క్యాప్టెన్కి ఇంకేమన్నా పదం ఉంటే కనుక మా డైరెక్టర్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మా ఈ గ్యాంగ్ని భరించాడు డే టు డే షార్ట్లో. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా హర్డిల్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు, అంతా కొత్త వాళ్ళు, హౌ టు సెల్ ఇవన్నీ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. బట్ అయినా కూడా కంటెంట్ మీద బేస్ చేసుకొని కాన్ఫిడెన్స్ తోటి, మా మీద లైక్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని, లేదు ఓటీటీకి లైక్ సాంగ్స్ కూడా కనెక్ట్ అయ్యే థింగ్ ఏంటంటే సాంగ్స్. మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓకే బాగుంది చూడొచ్చు, మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అదే మా ధైర్యం. ఖచ్చితంగా. ఎవరు ఇస్తారు మ్యూజిక్? పవన్. ఓకే. లైక్ ఇంతకు ముందు మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి హర్ అని చెప్పేసి ఓకే సో చేశాడు అనమాట అతను. ఓకే. సో ఇన్స్పిరేషన్ ఏంటి మూవీస్లో రావడానికి? నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఉందన్నమాట, లైక్ ఎక్కువ మూవీస్ చూడడము, ఎక్కువ ఏ మూవీ వచ్చినా థియేటర్కి వెళ్ళిపోవడం. అంటే మెయిన్గా పేరెంట్స్ ఏ మూవీ లైక్
ఖాళీగా ఉన్నప్పుడల్లా సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ ఫ్యాంటసీ ఉంటుంది కదా జనరల్గా, మెల్లి ఎక్కేసింది. ఒక టైం లైక్ 10th నుంచి ఏంటంటే లైక్ డ్రామా చేయడము అవన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా ఎక్కేసింది తెలియకుండా సబ్ కాన్షియస్. అంటే బేసిక్గా నా పరంగా అంటే బేసిక్ నేను సినిమా అన్నది ఆలోచన ఎట్లా అంటే కొన్ని మనం నిజ జీవితంలో అసలు చేయలేము. అవును. లెస్ అన్ ఎగ్జాంపుల్, ఒక సాంగ్లో హీరో మార్కెట్లో డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, అలాంటి రియల్ లైఫ్లో చేస్తే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదే మనం సినిమాలో అయితే చేయగలం. అంటే ఒక సినిమా అన్నది ఒకడు రియల్ లైఫ్లో ఎంత బాధ ఉన్నా కానీ వీ లవ్ టు ఎంటర్టైన్ పీపుల్. అప్పుడు 10 మంది మన గురించి 10 తరాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మనం ఎంతోమంది యాక్టర్స్ చూసుకుంటూ ఆయన ఇప్పుడు ప్రజెంట్ మనకు భౌతికంగా మన పక్కన లేకపోయినా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేశారు. సో అలాంటిది లైఫ్ ఒకటి బతకాలి, డబ్బు కోసం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఒకటి మనం చేయగలిగింది, కళను నమ్ముకున్నాడు ఎప్పుడు చెడ్డోడు కాలేదు, వృధాగా పోలేదు కళ ఎప్పుడు. అందుకే ఆ కళలతో నమ్ముకొని వద్దాము అనేసి ఒక ఇంటెన్షన్లోనే ఫస్ట్ నుంచి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద మూవీస్, ఆ రోజు నుంచి సినిమా తీయాలా లేదా యాడ్ చేయాలా, అప్పటి నుంచి ఉన్నది అదే పిచ్చితో తిరుగుతూనే ఉన్నాం. ఈ రోజుకి ఆ అవకాశం మా కార్తిక్ బ్రో ఇచ్చాడు. అండ్ దానికంటే ముందు మా సుశాంత్ బ్రో తోటి చేయడం కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, డెమో ఫిల్మ్స్ చేసాం అంతే అండి, జస్ట్ దట్. నా దగ్గరకు వచ్చేసరికి నేను షూటింగ్లు చూస్తూ పెరిగినన్నా. అంటే మాది రామోజీ ఫిలిమ్స్ పక్కనే. కనెక్షన్ ఉంటుంది. మీరు నమ్మరు, మార్నింగ్ వాక్ వెళ్తాడు మార్నింగ్ 5 గంటలకి 6 గంటలకి రామోజీ అక్కడ డైలీ మార్నింగ్ 2 hours వాక్ చేస్తాడు, రామోజీ ఫిలిం చుట్టూ తిరుగుతాడు. పట్టుకుంటాడు. ఆయన సినిమా అంటే సినిమాలకు ఎందుకు రావాలన్న విషయం కూడా బాగా చెప్తాడు. చెప్పు నేను అదే ఇంకా అది సినిమాలు చూస్తూ పెరిగాను. అంటే స్కూల్ కూడా ఒక్కొక్కసారి షూటింగ్ అవుతుందంటే అప్పుడు కాలేజ్ ఇట్లా ఇవన్నీ అందరినీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళని అక్కడనే చూసిన నేను. అంటే ఇట్లా మనమేది తయారు కావద్దని చెప్పేసి చిన్న ఆ ఇంటెన్షన్ తోటి పెరిగి స్కూల్లో స్కిట్స్ చేసి ఇంకా నేను డ్రామాస్ పౌరాణికం ఉంటుంది కదన్న ఊర్లల్లో, నన్ను నేను చెక్ చేసుకున్నా ఇష్టపడతారా నన్ను లేదా అని చెప్పేసి. పౌరాణికం చేస్తే స్టేజ్ పద్యనాటకం ఉంటుంది కదా, అది చేస్తే అక్కడ వాళ్ళు బాగా నచ్చారనమాట. ఈజ్ అ గుడ్ ఫ్యూచర్ ఉంది అంటే అది మైండ్లో పెట్టుకొని ఇందులోకి ఎంటర్ అయ్యా. లిటరలీ ప్రజెంట్ మంచి మంచి సినిమాలు చేశాను కూడా, చేస్తున్నా కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మై కెరీర్. చాలా మంచిగా వచ్చింది. కార్తిక్ అన్నకి చాలా థ్యాంక్స్ సో మచ్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో నా గురించి చెప్పాలంటే నేను 5 years ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. 5 years ఉన్నప్పటి నుంచి. సో ఫస్ట్ నాకు ఆఫర్ ఎలా వచ్చిందని అంటే, మీరు సినిమాలు విన్నారు, ఒంటరి గౌరీ పేరు లేని సినిమా. ఆ డైరెక్టర్ డాడీకి ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఈవెన్ నాకు అసలు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో, అసలు లేదు నాకు. మా డాడీకి ఉండే. సో డాడీ స్క్రీన్ పైన నేను కనిపించాలని ఉండే. ఆయన వారసత్వం మీరు తీసుకున్నారు. ఆయన తీసుకుంటే అప్పుడు నేను దెన్ ఐ టుక్ మహాత్మా మూవీ శ్రీకాంత్ గారిది. అప్పుడు దాంట్లో యాజ్ ఎ చైల్డ్ యాక్టర్గా, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అక్కడ నుంచి ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ద టర్నింగ్ పాయింట్ వాజ్ మై డ్రామా జూనియర్స్ అని చెప్పేసి ఒక దాంట్లో సత్సీ తెలుగులో. సో అక్కడ నుంచి ఇప్పుడు చేస్తున్నాడు కదా ఆయన మన హీరో మేఘం శర్మతో ఫస్ట్ రాజ్దూత్ మూవీ చేసిన. సో అట్లా మూవీస్ బిల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమా. దెన్ రీసెంట్లీ చైల్డ్హుడ్ టు యాక్టర్, దేవరా రిలీజ్ అయింది. ఆ దేవరాలో ఒక మంచి పాత్ర, ఇంపార్టెంట్ పాత్ర చేశాను. సో అక్కడ నుంచి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నారు మీరు. ఒక అబ్బాయి చనిపోయాడు. అన్ని జరిగేది ఊరు మారిపోద్ది. కల్చర్ ఏంటి అని ఇది తెలియాలంటే దేవరా చూడాలి. సో ఎవ్రీవన్ అంటే అందరూ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు అప్కమింగ్, అంటే సినిమా అంటే ఒక ప్యాషన్, ఓన్లీ నాట్ అబౌట్ మనీ అని ఇంకేదో దాని గురించి కాదు. ప్యూర్ సినిమా లవ్. ఎప్పుడు ఏ టైం ఎక్కడ పిలిచినా ఎవరు నో వన్ సెడ్ నో.
ఆడ సినిమా కోసం పిచ్చితోటి మాత్రమే సినిమా తీయడం జరిగింది. సో డైరెక్టర్ గారు ఎంత పిచ్చిగా అనుకుని సినిమా తీస్తున్నారో ఇక్కడ ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ సినిమా అంటే పెయిన్, ఆ లవ్, ఎంటర్టైన్ చేయాలి జనాలని అన్న ఒక కసితోటి మాత్రమే చేసాం. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూసాక కూడా మీరు ఆ మాట చెప్తారు, మేము ఖచ్చితంగా వింటాం, వి విల్ కనెక్ట్ అగైన్, మళ్ళీ మాడదాం. సరే కానీ మీరు మీ లైఫ్లో ఆడిన గ్రేటెస్ట్ ఇది మాత్రం మీరు చెప్పాలి, చెప్పాలి అంతే. ఇంకా ఇప్పుడా ప్లీజ్ ప్లీజ్ పండి అంటే మీరు చెప్పినా కూడా మేము కూడా చెప్తాం. మీరు లైఫ్లో మారింది ఆర్ ఎల్స్ మీరు స్ట్రగుల్ పడ్డది ఏదైనా ఉంటుంది కదా, అది ఆ అబద్ధం ఎలా చేంజ్ చేసింది మీ లైఫ్ని, ఆర్ ఎల్స్ స్ట్రగుల్ మిమ్మల్ని ఎలా మార్చింది? ఏదైనా ఒకటే, అది అబద్ధమా నిజమా తర్వాత విషయం చెప్పండి. ఫన్నీగా అయినా పర్లేదు, ఫన్నీగా అయినా పర్లేదు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసినప్పుడు రేపు ఎగ్జామ్ అనుకుంటే మేము ప్రిపరేషన్కి వెళ్ళాలి, కానీ ఆ రోజున సినిమా రిలీజ్ అయ్యిందన్నమాట. సో ఎంసెట్ ఎగ్జామ్ అని చెప్పేసి సో అప్పుడు మగధీర్ అనుకుంటా, సో అప్పుడు వదిలేసి సినిమాకి వెళ్ళాం. ఇలాంటి ఏదో బోల్డ్ అయితే మీరు కూడా మీరు సినిమా లవర్, అందుకే కదా అంటే ఎగరగొత్తాలి. అందుకే కదా ఇక్కడ. సో నిజానికి మీరు కూడా మా కేటగిరీ, అలాంటి చాలా అంతా ఒక అంటే ఒకటి వర్గానికి చెందిన వాళ్ళు. సో ఇప్పటికీ ఎంసెట్ రాసినట్టే తెలుసు అందరికి. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఇంకా సినిమా చూడాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? సింపుల్గా ఒకటే చెప్తాను, మీకు ఈ సినిమాలో లైక్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ వాల్యూస్ కావచ్చు, లైక్ మదర్ ఎమోషన్ కావచ్చు, అన్నీ ఉంటాయి దీంట్లో. పక్క థింగ్ చెప్పేది ఏంటంటే యూ విల్ ఎంటర్టైన్, అది మాత్రం షోర్ చెప్పగలరు. మీరు స్టోరీనే చూస్తారు, మమ్మల్ని చూడరు. జస్ట్ ఇట్స్ గెట్ అంటే మీరు ఎంజాయ్ చేస్తారు సినిమాని, మనుషులను అయితే చూడరు, మీరు స్టోరీ మీదనే ఉంటారు, క్యారెక్టర్స్ అంతే. సో ఇంటేక్ ఓవరాల్ సినిమా చూసినాక మేము చెప్పాలనుకున్నాను ఏదైనా ఒకటి ఉన్నదంటే, ఒక అబద్ధం ఒకరిని నవ్వించేలాగా ఉండాలి కానీ బాధ పెట్టేలాగా ఉండకూడదు అని మాత్రం చెప్పగలం. అదే మా మోటో. అబద్ధాన్ని మాత్రం ఎటు సపోర్ట్ చేయట్లేం డెఫినెట్గా. ఓన్లీ ఒక అబద్ధం ఎదుటి వ్యక్తిని నవ్వించగలిగేలాగా ఉండాలి తప్ప ఏడిపించేలాగా ఉండకూడదు. నైస్ నైస్. ఓకే, అంటే ఒక అబద్ధం వల్ల మనకి ఏంటంటే కొన్ని ఫన్నీ సీక్వెన్సెస్ కూడా జరుగుతాయి, కొన్ని లైక్ సీరియస్ కూడా జరుగుతాయి. అలా అందరు అంటారు కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు. ఇప్పుడు రిలీజ్ ఎప్పుడు ఇది సినిమా? ఇది నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం, ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదు, డైరెక్టర్ తెలియదు. ఇట్స్ డైరెక్టర్ కాల్. ఓకే గాయస్, చూసారు కదా అబద్ధమే జయితే సినిమా. సో చూడండి, చాలా ఎమోషనల్ ఫన్ థ్రిల్లర్ ఇది. అంటే ఒక ఎమోషన్తో పాటు ఫన్ కూడా ఉంటుంది. సో ఏ అబద్ధాలు చెప్పారో రేపు థియేటర్లు చూసి తెలుసుకోండి. సో దాన్ని చూసి మీ లైఫ్ కూడా మారచ్చేమో, చూసి తెలుసుకోండి. ఓకే, మా అబద్ధాన్ని మీరు భరించినందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. యశ్వంత్ సైనింగ్ ఆఫ్.